అస్సలం అలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా అమ్మ వాళ్ళతో దర్గాకైతే వెళ్తూ ఉన్నాను. ఏ దర్గాకంటే ఉస్తన్పల్లి దర్గాకైతే వెళ్తూ ఉన్నాను. ఈ ఉస్తన్పల్లి దర్గా అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఇంకా ఇక్కడైతే చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఆ దర్గాకి వెళ్ళి ఇంకా నేనైతే ఇప్పుడు మా సదఫ్ ఉంది కదా ఇక్కడ, ఇంకా ఆ ఏజ్‌లో అయితే వెళ్తూ ఉన్నాను. అంటే అప్పుడైతే నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే వెళ్తున్నాము. అక్కడ నేచర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఇంకా అక్కడ హాలిడే ఇస్తే మేమైతే అందరం ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళము. ఇక్కడైతే చూడండి, ఇంకా కదిరి నుంచి కొక్కంటి క్రాస్‌కి అయితే వచ్చేసాము. ఇంకా కొక్కంటి క్రాస్ నుంచి ఇంకా ఉస్తన్పల్లి దర్గాకైతే ఇంకా 6 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా ఫ్రూట్స్, పూలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ షేర్ ఆటో కోసం అయితే వచ్చాము. ఇంకా షేర్ ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా మేమైతే ఉస్తన్పల్లికి అయితే వెళ్ళాము. మాతో పాటు ఇంకా అన్నయ్య పిల్లోళ్ళు అయితే వచ్చారు. ఇంకా ఇంతకుముందు అయితే మేము ఇంకా కొక్కంటి క్రాస్కి ముందే అయితే ఇంకా మండ్లపల్లి అనేసి ఒక విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇంకా ఇప్పుడు కొక్కంటి క్రాస్ నుంచి రోడ్ అయితే మంచిగా అయితే వేశారు. ఆ టైంలో అయితే రోడ్ అనేదే లేదండి. చాలా ఇబ్బందిగా అయితే వెళ్తున్నారు. అందుకనే మండ్లపల్లి నుంచి చాలామంది అయితే ఆ టైంలో నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే దర్గాకు వచ్చేసాము. ఇంకా నమాజ్కి చాలా టైం ఉంది అనేసి ఇంకా మేమైతే ఇంకా అన్నీ తిరిగి చూస్తున్నాము. చాలా మారిపోయింది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు అనేది ఉందండి. ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు. అదే ఆ అన్నకి అడుగుతున్నాం మేము. అంటే అది పడిపోయింది అలాగా అని ఇంకా అన్న చెప్తున్నారన్నీ. ఇంకా ఈ ఈ దారితో మండ్లపల్లి నుంచి ఈ దారితో వస్తూ ఉన్నాం మేము అప్పుడు నడుచుకుంటూ. ఇంకా చాలా బాగుండేది. మేమైతే పిల్లోళ్ళందరం, మా బాబాయ్ పిల్లోళ్ళు, మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం ఆ టైంలో అయితే. अब कई के दाले ने रास्ता है भैया आने अब भी हाँ अब कौन आते नहीं हाँ ले अब ये रास्ता हनेसी अब सबको भी आराम अब इधर आने तकलीफ है ये रूट से आने हाँ हाँ ले ये रोड ऐसा बच्चे छोड़े जब से भी रोड मैं बोलिया मैं के सच्चे कसम से बोलता हूँ, झूठ बोलता नहीं। मैं देखता हूँ कि नहीं कि मेरे बच्चे के भी देखने के लिए लिया था रोड कहेगा कभी कौन तो एम्बुलेंस इमरजेंसी आए तो मर्यादा वो तो रोड में वैसा था रोड कौन सा रोड है हाँ हाँ अब हमें आई ना वो रूट है नहीं वो नहीं वो दाली है पहले हाँ ये दाली नहीं था तनकल से आते तनकल में सहूलत है पूरी ग्रास में क्या था अभी कोकण ग्रास है हाँ गाँव का हाँ नाम है हाँ क्या होता सहूलत का ईगा भी नहीं है हाँ तो तनकल में हर एक सहूलत भी है पुलिस स्टेशन है बैंक है हाँ हास्पिटल है रेलवे स्टेशन है एमआर ऑफिस कहते हैं पंचायत ऑफिस कहते हैं टोटल पूरा तनकल में थे उन्होंने बोलते थे भी ये हमारी हने को क्या तो जरवाहा आना तो ये रूट जाना भी बड़ा तकलीफ है करके बोलकर చాలా లే हमारे జగనన్న हमारे भैया ఇంకా అన్నది ఆ ఊరే అండి. మాకు ఆటోలో పిలుచుకొని వచ్చారు. ఈ ఆటోలోనే మా కొక్కంటి క్రాస్ నుంచి. ఇంకా విన్నారు కదా అన్న చెప్పేది. ముందు ఎలా ఇబ్బంది పడినారో ఇవి అంతా అయితే చెప్తున్నారు. ఇంకా అలాగ ఇబ్బంది పడినాం మేము. ఇంకా వైఎస్ జగన్ ఉండే హయాంలో అయితే ఆ రోడ్డు అయితే పడింది అనేసి ఇంకా చెప్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం అయితే చూపిస్తున్నాను. అలాగే ఇక్కడైతే పపాయ చెట్టు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు మంచిగా అనిపించింది. ఇక్కడైతే సీతాఫలం చెట్టు అండి. మేమైతే జామకాయ చెట్టు అనుకున్నాము. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడైతే సీతాఫలం అయితే ఉన్నాయి. అలాగే ఇవి అయితే ఏదో పండు చెప్పారు. అవి అయితే మేము చిన్నప్పుడు అయితే తినేవాళ్ళము. ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము కదా, ఆ టైంలో అయితే తుంచుకొని తింటూ ఉన్నాము. ఇంకా అదే చూపిస్తున్నాను నేనైతే. ఇంకా ఇది కొంచెం ఎక్కువ మాగిపోయింది, ఇది తినలేము అని ఇంకా అన్నయ్య అయితే చెప్తున్నారు. అలాగే ఇవన్నీ అయితే చూసి ఇంకా ముందు ఇవన్నీ అయితే చాలా గుర్తుకొచ్చాయి మాకి ఇక్కడ అన్నీ చూసి. ఇంకా డిసెంబరాల చెట్టు, అలాగే ఇక్కడ డేట్స్ చూడండి, ఖజూర్ చెట్టు అయితే ఉంది. ఇంకా మంచిగా అయితే అవి ఖజూర్లన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ కనకంబరాల చెట్టు, డిసెంబరాల చెట్టు ఇవన్నీ అయితే చెట్లు ఎక్కువ అయితే మొక్కలు పెట్టారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అండి. ఇంకా ఇది ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇంకా ఊర్లో ఉంది కాబట్టి ఇంకా స్కూల్ అయితే అలాగా వదిలేశారు అని చెప్తున్నారు. ఇంకా నాకి నా తమ్ముడికి అయితే చాలా మెమోరీస్ అయితే గుర్తుకొస్తున్నాయి. ఎక్కువ వచ్చేవాళ్ళం మేము ఇద్దరమే అప్పుడు ఆ టైంలో.
ఇక్కడైతే ఇవి చూసారు గదా! ఇది ఏదో పేరు చెప్పారండి. ఇవి అయితే తింటారంట. ఇంకా ఇంకోటి ఇలాంటివే నల్లవి వస్తాయి గదా! పర్కీక్ పండు అని చెప్తారు. అది కావివి. ఇది వేరే పేరని ఇంక అమ్మ అయితే చెప్పారు. ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి చెట్లు ఎక్కడ చూసినా అనేసి. అలాగే సీతాఫలం చెట్లయితే ఎక్కువున్నాయి. ఇంకా ఇక్కడ స్కూల్ లోపలైతే ఇంకా జామకాయ చెట్లయితే చాలా ఉండాయండి. ఇంకా మా తమ్ముడైతే వెళ్ళాడు బావున్నాయి అని. చూసేకి పెద్దవి కనిపిస్తున్నాయి. చాలా వగరుగా అయితే ఉన్నాయి ఆ జామకాయలైతే. ఇక్కడైతే చూడండి మా తమ్ముడు అవస్థలు ఇంక పిల్లలు అయితే మాకు కావాలి, మాకు కావాలి అని అరుస్తా ఉంటే వాళ్ళ కోసం అయితే ఇంకా తుంచేకైతే వెళ్ళాడు. అందలేదు కాబట్టి ఇంక నేను వెళ్తున్నాను. ही देखो सामने ही देखो अरे ऊपर है देखो इधर पक्के ही देखो ऊपर हाँ दिस हाँ हाँ ही देख कर लो दो मंदिदा 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 చిన్నవి అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవి రెండే అండి. కొన్ని పెద్దవి ఉంటే అవి తుంచుకున్నాను. అందుకనే వదిలేసాయి తుంచొద్దు అని చెప్పి ఇంకా అవి 2 తుంచుకొని వచ్చేసాము. మళ్ళీ ఇక్కడైతే ఈ చెట్టు చూడండి అప్పుడే చూపించాను కదా! ఇంకా ఏదో పండు అండి అనేసి ఎంత పెద్దగా ఉంది చెట్టు అయితే. ఇంకా మా అమ్మ అయితే చెప్తూ ఉంది ఎక్కడ చూసినా ఉంటాయి ఇవి ఎక్కువ ఈ చెట్లు అనేసి. ఇదిగా ఇంకా మేమైతే దర్గా బ్యాక్ సైడ్ అయితే వచ్చాము చూసేకి. ఇక్కడ కూడా చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి మాకి. ఇంకా బావి ఉండేది అలాగే ఇంకా బోర్ అండి వాటర్ బోర్ అయితే ఉన్నింది అక్కడ. ఇంకా మేమైతే అలాగా నడుచుకుంటూ మంచిగా పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే చాలా మారిపోయింది. ఇంకా ముందు అయితే మంచిగా నీట్‌గా అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అంతగా ఎవ్వరు లేరు ఇక్కడ పట్టించుకునేకి. ఇంకా అదే మేమంతా చూస్తున్నాము. ఇక్కడైతే చూడండి బావి అయితే ఉంది. ఇంకా దానికి కొంచెం ముందరగా అయితే ఇంకా బోరింగ్ అంటారు కదా! ఉన్నింది. అది అయితే లేదక్కడ. ఇంకా వెళ్ళాలంటే కూడా కొంచెం భయమైతుంది. పాములు ఉంటాయి అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా నమాజ్ టైం అయింది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఆ ప్లేస్‌లో అయితే. ఇంకా ఎవ్వరు ఎక్కువ ఉండరు కాబట్టి ఇంకా నమాజ్ అంతా యాసీన్, ఖురాన్ ఇవంతా అయితే చదువుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను దర్గా మొత్తం ఎలా ఉంది అనేసి. ఇక్కడైతే చూసారు కదా! ఇంకా ఇక్కడ చాలామంది అయితే వచ్చి వంటలు చేసుకొని తింటూ ఉన్నారు అంతకుముందు అయితే. ఇప్పుడు ఫ్రైడే కాబట్టి ఇంకా నమాజ్ అయిపోయినాక వచ్చారు చాలామంది. ఇంకా మేమైతే ఫస్ట్‌లోనే ఇలాగ వెళ్ళాము. ఇక్కడ దర్గా లోపల అయితే ఇంకా వీడియో తీయాలో లేదో నాకైతే తెలీదు. కానీ నేనైతే ఇలాగ కొంచెం మీకు చూపించేకైతే ఇలాగ వీడియో తీసుకున్నాను. ఇంకా దర్గా మొత్తం అయితే ఇలాగ ఉందండి. ఎవరైనా ఈ దర్గాకి వెళ్ళింటే కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది. నెక్స్ట్ అయితే ఇంక నమాజ్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా లంచ్ అయితే ఇంటి నుంచి చేసుకొని వచ్చాము. బగారా రైస్, చికెన్ కర్రీ అలాగే ఇంకా స్వీట్ అండి తుల్లి అయితే చేసుకొని వచ్చాము. ఇంకా ఇది అండి మేమైతే ఇంకా ఉస్తన్పల్లి దర్గాకి వెళ్ళి వచ్చిన వీడియో అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఓకే బాయ్ అండి.